కి ముగింపు ఎప్పుడు? బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత తారిక్ రెహమాన్ ఎంట్రీ దేనికి సంకేతం? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత నాటకీయ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ లో తారిక్ రెహమాన్ అడుగుపెట్టారు. బంగ్లాదేశ్ అందరిది అని రెహమాన్ ప్రకటించారు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులిది అని వెల్లడించారు రెహమాన్. అయితే మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడే తారిక్ రెహమాన్. দেশে মুসলমান, বৌদ্ধ, খ্রিস্টান, হিন্দু সহ বিভিন্ন ধর্মের মানুষ বসবাস করে। আমরা চাই সকলে মিলে এমন একটি বাংলাদেশ গড়ে তুলব আমরা, যেই বাংলাদেশের স্বপ্ন একজন মা দেখেন, অর্থাৎ একটি নিরাপদ বাংলাদেশ আমরা গড়ে তুলতে চাই। এই দেশে মুসলমান, বৌদ্ধ, খ্রিস্টান, হিন্দু সহ বিভিন্ন ধর্মের মানুষ বসবাস করে। আমরা চাই সকলে মিলে এমন একটি বাংলাদেশ গড়ে তুলব আমরা, যেই বাংলাদেশের স্বপ্ন একজন মা দেখেন, অর্থাৎ একটি নিরাপদ বাংলাদেশ আমরা গড়ে তুলতে চাই। మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడే తారిక్ రెహమాన్. అతను బంగ్లాదేశ్ ను గాడిలో పెట్టగలరా? వచ్చేడాది జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తారిక్ రెహమాన్ ప్రొజెక్ట్ అవుతున్నారా? గతంలో బీఎన్పీ అధికారంలో ఉన్నప్పుడు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉన్నాయి? వచ్చే ఎన్నికల్లో బీఎన్పీ గెలుస్తుందా? అధికారం చేపడుతుందా? ప్రస్తుతం దెబ్బతిన్న రెండు దేశాల సంబంధాలు మెరుగుపడతాయా? బంగ్లాదేశ్ లో హిందువుల ప్రాణ రక్షణకు బీఎన్పీ ఏం చేస్తుంది? వీటికి సమాధానాలు లభించాలి. అయితే ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. బంగ్లాదేశ్ లో పాగా వేసిన పాకిస్తానే తమ పావుగా తారిక్ రెహమాన్ ను దించుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే బంగ్లాదేశ్ లో తారిక్ రెహమాన్ ఎంట్రీని ఎలా చూడాలనేది మరో పెద్ద క్వశ్చన్ లా మనం భావించొచ్చు. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ రావణ కాష్టానికి ముగింపు ఎప్పుడు? బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత తారిక్ రెహమాన్ ఎంట్రీ దేనికి సంకేతం? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత నాటకీయ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ లో తారిక్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఆఫ్టర్ 17 ఇయర్స్ అని చెప్పొచ్చండి. 17 ఇయర్స్ తర్వాత అప్పుడెప్పుడో 2008 లో బంగ్లాదేశ్ ని వదిలేసి వెళ్ళిపోయిన తారిక్ రెహమాన్ ఇప్పుడు మళ్ళీ 17 ఇయర్స్ తర్వాత బంగ్లాదేశ్ లో అడుగు పెట్టేశారు. సో దీన్ని మనం పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? ప్రతి పరిణామం వెనకాల ఏదో ఒక రాజకీయ అంశం తప్పకుండా ఉంటుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మీద షేక్ హసీనా హయాంలో నిర్బంధం ఉన్నది అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ కారణంతో లండన్ ప్రవాసం వెళ్ళినటువంటి తారిక్ రెహమాన్ మరి ఆమె ప్రభుత్వం పతనమైనటువంటి వెంటనే బంగ్లాదేశ్ కు రాలేదు. ఇప్పుడు ఆమెకు ఉరిశిక్ష పడిన తర్వాత తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన వచ్చారు. ఈ తాజా పరిణామం ఏమిటంటే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికలు జరిగే ముందు ఆయన రావటం అనేటువంటిది ఖచ్చితంగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరొకసారి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒక పాత్ర పోషించడానికి అతను వచ్చి ఉంటాడనేటువంటిది స్పష్టం. 17 ఏళ్ళు 18 ఏళ్ళ తర్వాత అతను బంగ్లాదేశ్కు వస్తూనే అందరికీ భద్రమైనటువంటి దేశంగా బంగ్లాదేశ్ ఉండాలి అనేటువంటి ఒక సాధారణమైనటువంటి లేదా ఆహ్వానించదగినటువంటి ఒక ప్రకటన చేశారు.
బిఎన్పి లేదా అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ ఈ రెండు అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు లేదా ప్రతిపక్ష శక్తులు. ఈ శక్తులు రెండు కూడా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి వైఖరినే కలిగి ఉన్నటువంటి అనేది కూడా మనకు తెలిసింది. అందువలన ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అదేవిధంగా ఈ జమాతే ఇస్లామీ అది స్పాన్సర్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా చిన్న చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు కలిస్తే తప్ప ఒక సంకేత ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి అభిప్రాయం వెల్లడవుతా ఉంది. ఇది ఒకటైతే జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక మంత్రి రాజీనామా చేయడం, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా, లేకపోతే ఏదో ఒక కారణంతో మళ్ళా వాయిదా పడతాయా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అందువలన అతను రాబోయే ముందు ఒక సానుకూలమైనటువంటి ప్రకటన చేశారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రోజువారీ రాజకీయాల్లోకి ఆయన పాల్గొన్న తర్వాత అదే వైఖరితో ఉంటారా, లేకపోతే ఇంకేదైనా భిన్నమైనటువంటి వైఖరి తీసుకుంటారా అనేది మనం చూడాల్సి. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. సో ఇప్పుడు బిఎన్పి పార్టీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ లో నిజంగానే, అంటే ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ లో గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అండ్ ఒకవేళ బిఎన్పి పార్టీ గెలిస్తే భారతదేశంతో రిలేషన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు. ఎందుకంటే కోటేశ్వరరావు గారు ఇప్పటిదాకా అక్కడ పరిస్థితులు వివరించారు. నేను కూడా పూర్తి దానితో ఏకీభవిస్తున్నాను. ఒకటి, మొట్టమొదటి ఎన్నికలు జరుగుతాయా లేవా కదా, అది పెద్ద ఊహ. కానీ ఫిబ్రవరిలో డేట్స్ ప్రకటించారు. ఇప్పటికే హింస జరుగుతుంది ప్రతిరోజు కూడా. నిన్నగా మొన్న కూడా ఇంకొక హిందూ యువకుని చంపేశారు. దాని కారణాలు వేరే చెప్తున్నారు. మొదటి కారణాలు ఉన్నాయి వాటికి. అదే, ఎందుకంటే ఆయన ఒక వ్యాక్సినిస్ట్, అక్కడ పెద్ద ఎత్తున ప్రజలను పీడిస్తున్నాడు, దాని వల్ల చంపేశారు అనేది ఒకటి ఉన్నది కనుక వాటి ఇవన్నీ ఉన్నాయి కనుక అది వేరు. మొదలు చనిపోయిన అయితే మాత్రం వేరే హిందూగా గుర్తించి చంపారు కనుక అక్కడ హింస జరుగుతుంది. రోజు రోజు ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కావట్లేదు. ఇప్పుడు ఈయన రాక కూడా మనకున్న ప్రజాదరణ తగ్గలేదంటే అందుకు మంచి ఉదాహరణ మొన్న విమానాశ్రయానికి ఎక్కువ మంది రావడం, మీటింగ్లకు ఎక్కువ మంది రావడం చూస్తున్నాం మనం. దాంతో పాటు ఆయన తల్లికి మంచి పేరు ఉన్నది. ఆయన కూడా 17 ఏళ్ళుగా పార్టీని విదేశాల్లో ఉండి నడిపిస్తున్నారు. అన్ని కూడా ఏదో మర్చిపోలేదు. పార్టీని కూడా, పార్టీ క్యాడర్ కానీ వీళ్ళందరూ కూడా తనను అనుసరిస్తున్నారు. వేరే విదేశీ గడ్డ మీద ఉండి కూడా నడిపించే ప్రయత్నం చేశారు. అది గొప్పది అంటున్నాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేషనలిస్ట్ మీద పార్టీ ఉంది, ఏదో దీన్ని రద్దు చేశారు. రేపు పొద్దున ఖలీద్ మన జియావుర్ రెహమాన్ భార్య, బిడ్డ, కూతురు, ఈమె ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నది. ఈమె పోయే పరిస్థితి లేదు. ఆ పార్టీని రద్దు చేశారు కనుక ఆ క్యాడర్ అంతా ఎట్టుకుపోతుంది. ఇప్పుడున్న పాలక వర్గానికి వ్యతిరేకంగా ఆ క్యాడర్ పనిచేస్తే ఇప్పుడు ఆ తారిక్ అన్వర్ దిక్కే చేరాల్సి వస్తుంది చూస్తున్నాం మనం. కనుక మొత్తం మీద బంగ్లాదేశ్ ఇవాళ చైనా గుప్పిట్లో ఉన్నది. చైనా ఎట్లా చెప్తే అట్లా ఆడే పరిస్థితి ఉన్నది. దానికి అమెరికా సిఏ హస్తం కూడా దానికి ఉంది. కనుక ఈ అస్థిరత ఇట్లా కొనసాగాలా లేదా అనేది అమెరికా నిర్ణయిస్తుంది. అట్లాగే అస్థిరతలో ఎన్నికలు జరగాలా లేదా, తనకు అనుకూలమైన ప్రభుత్వం రావాలా లేదని చైనా నిర్ణయిస్తుంది. ఈ దేశంలో మనకు అనుకూలంగా ఉంటాడు అనుకుంటా, తారిక్ అన్వర్ మనకు అనుకూలంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. కానీ రేపు పొద్దున గెలుపోవటంలో ఇవాళ చెప్పలేం కదా. ఏదైనా సరే ఈ పరిణామాలను గమనిస్తే ఎన్నికలు జరగవేమో నాకు అనిపిస్తుంది. హింస ఇట్లా కొనసాగి ఎన్నికలు జరగవేమో, జరగకపోతే మరింత ఉద్రిక్తతలు నెలకొంటాయి, మరింత బంగ్లాదేశ్ మంటల్లో పడిపోద్దామని అనుకుంటున్నాను. దీన్ని బాగు చేయాలన్నా చెడ్డ చేయాలన్నా కూడా మన చేతిలో లేదు. మనం పరిణామాలు గమనిస్తున్నాం, వేగంగా గమనిస్తున్నాం. అలాగే సరిహద్దు భద్రత కూడా పెంచాం. ఇంకా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ సరిహద్దుతో మనం పంచుకుంటాం. పాకిస్తాన్ లో మనం ఎట్లా పాకిస్తాన్ తో సరిహద్దును ఎట్లా పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నామో ఇప్పటి నుంచి అయినా సరే అని మనం నమ్మితే మోసపోయాం. ఒక రకంగా చెప్పాలంటే అపకారికి ఉపకారం చేసింది. ఇప్పుడు ఉపకారం చేయాల్సింది ఉపకారికి అపకారం చేస్తుంది బంగ్లాదేశ్. కనుక ఇప్పుడైనా సరే బంగ్లాదేశ్ ఇప్పటి పాలకుల నిజస్వరూపం బయటపడి, దాని మద్దతిస్తున్న వాళ్ళ నిజస్వరూపం బయటపడదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. పరిణామాలను చాలా తీవ్రంగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా మనం కొన్ని పావులు కలుపుతున్నాం. అంటే కొన్ని వాళ్ళ హత్యలకు మనమే కారణమని వాళ్ళు అపోహపడుతున్నారు. కాదని నిరూపించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని నిజాలు మనం బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే కష్టం కదా. వాళ్ళ పరిణామాలకు మన బాధ్యత ఏం లేదు అని ప్రపంచ దేశాలు చాటాలి. ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో
మన భారత వ్యతిరేకత అవలంబిస్తున్నారు. వాళ్ళ గురించి మన జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు మనం నిజాలు వెల్లడించాల్సిన అవసరం ఉన్నట్టున్నారు. ఓకే, సో కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు తారిక్ రెహమాన్ ఎంట్రీ వెనకాల పాకిస్తాన్ హస్తం ఉందా లేదా అని అడిగితే ఏం చెప్తారు? పాకిస్తాన్ హస్తం అనేటువంటిది రెండో అంశం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కోల్దేయడం వెనుక లేదా ఆమె భారతదేశానికి ప్రవాసం రావడం వెనకాల ప్రధానమైనటువంటి హస్తం అమెరికాది. ఎందుకు అంటే అక్కడ చిట్టగాంగ్ ప్రాంతంలో ఒక దీవిని తన సైనిక స్థావరానికి ఇవ్వాలని చెప్పేసి అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది. ఆ దీవి అనేటువంటిది అక్కడ గనక అమెరికన్లు తిష్ట వేస్తే అది భారతదేశానికి అదే విధంగా చైనాకి కూడా అది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. కనుక మన దేశము చైనా రెండు కూడా బంగ్లాదేశ్ ని మీరు ఆ విధంగా చేయొద్దు అంటే ఎక్కడా సూటిగా చెప్పరు. మన ప్రధానమంత్రి కావచ్చు లేకపోతే షీ జిన్పింగ్ గాని బహిరంగంగా ఎక్కడ చెప్పరు. అక్కడ ఉన్నటువంటి మన దౌత్య పద్ధతులు లేదా మన దౌత్య మార్గాల ద్వారా మీరు అటువంటి దానికి అవకాశం ఇవ్వద్దని చెప్పారు. ఆ మేరకు హసీనా ఆ అమెరికా డిమాండ్ ని తన పదవి కాలంలో అంగీకరించలేదు. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఆమె మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు లేదా జనంతో ఆమెకున్నటువంటి సంబంధాలు పోవటం దాన్ని అంటే సమయం చూసుకొని బలహీనమైనటువంటి లింక్ ఉన్నప్పుడు చైన్ ని బద్దలుకొట్టడం ఈజీగా అవుతుంది. అటువంటి పరిణామాన్ని అమెరికా వినియోగించుకుంది. ఇప్పుడు అక్కడ యూనస్ ని రంగంలోకి తీసుకురావడం కానీ లేకపోతే ఈ రకరకాల ఇప్పుడు అవామీలు మన ఇది మన జమాతే ఇస్లామీ దగ్గర వెనకాల ఎవరున్నారు? పాకిస్తాన్ లో అయినా లేకపోతే బంగ్లాదేశ్ లో అయినా దాని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్పాన్సర్స్ అమెరికన్స్ లేదా ఇతర ఐరోపా దేశాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి వంగబంధు ముజిబుర్ రెహమాన్ ని వ్యతిరేకించినటువంటి పార్టీ లేదా షేక్ హసీనాను వ్యతిరేకించినటువంటి పార్టీ. మరి అటువంటి పార్టీలన్నిటికీ వాటి చరిత్రను చూసినప్పుడు అమెరికన్సే వాళ్ళు వెనకాల ఉన్నారు. ఎందుకంటే హసీనా కావచ్చు లేదా ముజిబుర్ రెహమాన్ కావచ్చు వీళ్ళందరూ భారతదేశం చేసినటువంటి సహాయానికి కావచ్చు లేదా భారత్ తో ఉన్నటువంటి అవసరాలు రీత్యా కానీ భారత్ తో మిత్రత్వం కోరుకున్నటువంటి వాళ్ళు. అందువల్ల ఈ అంతర్జాతీయ రాజకీయాల్లో వచ్చినటువంటి ఈ పరిణామాలు మరి అమెరికా ఏ విధంగా చక్రం తిప్పుతుందనేటువంటి ఒకటి. కొంతమంది చైనా గురించి చెప్తున్నారు, మన రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు. ఇక్కడ మనం చూడాల్సింది హసీనాకి భారత ప్రభుత్వం ఎంత మద్దతు ఇచ్చిందో చైనా ప్రభుత్వం కూడా అంతే మద్దతు ఇచ్చింది. ఎందుకని ప్రపంచ బ్యాంకు అక్కడ తీస్తా నది లేకపోతే పద్మా నది మన గంగా నదిని అక్కడ వాళ్ళు ఆ విధంగా పిలుస్తారు దాన్ని కొనసాగించడం. దానికి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు లేదా పెద్ద వంతెనలు ఇటువంటివన్నీ కూడా ప్రపంచ బ్యాంకు మధ్యలో వదిలేసిపోయినప్పుడు మన దేశము దానికి సహాయం చేయలేదు. చైనా వాళ్ళు వాటిని చేపట్టి పూర్తి చేశారు కనుక హసీనా రెండు దేశాలతోటి మంచి సంబంధాలను కలిగి ఉంది. అందుకని హసీనా కూలబెద్ద వెనక కొంతమంది చైనా కూడా ఉందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళా చైనా కూడా ఈ వేళ వెనకాల ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం, అమెరికా ప్రయోజనాలు లేదా చైనా ప్రయోజనాలు రెండు కూడా బంగ్లాదేశ్ లో నెరవేరాలంటే పరస్పర విరుద్ధమైనటువంటి అక్కడ. అందుకని సరే ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారనుకోండి. అందుకని నా అభిప్రాయం అయితే అమెరికా ఆడుతున్నటువంటి ఈ గేమ్ లో యాంటీ ఇండియా ధోరణిని రెచ్చగొట్టడం అనేటువంటిది ఒక పథకం ప్రకారం జరుగుతా ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, సో రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఇందాక మీరు అన్నట్టుగా ఫెబ్ లో ఎలక్షన్ ఉంటుందో లేదో మనం చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఇంకా పరిస్థితులు ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి ఫెబ్ లో ఎలక్షన్ ఉంటుందనేది ఒక డౌట్ఫుల్ మ్యాటర్ అని మీరు చెప్తున్నారు. ఒకవేళ ఇది కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి, ఎప్పుడు ఎండ్ అవుతుంది, మీరు ఏమైనా అంచనా వేయగలరా? బంగ్లాదేశ్ పాలకులు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే చైనా గురించి ఇప్పుడు వారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూనే అదనంగా 2 నిమిషాలు చెప్తాను. ఎవరి ప్రయోజనాలు వాళ్ళే కరెక్టే, ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం. కానీ పాకిస్తాన్ మన ప్రయోజనాలను రక్షించి అమెరికాకు బంగ్లాదేశ్ లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అట్లాగే మనకు ఏదైతే ఈ చికెన్ నెక్ ను భగ్నం చేస్తా అంటున్నారు కదా, మొన్న చూశాం కదా 22 కిలోమీటర్లు.
ఈ చిట్టగాంగ్ కానీ స్థావరాలు పెట్టేది చైనా గానీ అమెరికా గానీ ఎక్కడ మనకు 15 కిలోమీటర్ల దూరంలో పెడుతున్నారు కదా. మరి మన భద్రత కూడా భంగం కలుగుతుంది కదా. ఇప్పుడు చైనా ఏమనుకుంటే ప్రతిసారి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కొత్త వివాదాలు సృష్టిస్తుంది, కొత్త పేర్లు పెడుతుంది. ఈ ప్రాంతం మాదే అంటున్నది. ఇదైతే చైనా చేస్తున్న పనే కదా. ప్రయోజనాలు వేరుగా ఉండొచ్చు, బంగ్లాదేశ్ ద్వారా చేసుకుంటారా మన ద్వారా చేసుకుంటారా. చైనా ప్రయోజనం ఏమిటిది, రేపు బంగాళాఖాతంలో వాళ్ళకి స్థావరాలు కావాలి కనుక భారతదేశం మధ్య నుండి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు అస్సాం నుంచి మొదలు పెడితే బ్రహ్మపుత్ర నది ఇటు అటు పక్కన మనమే ఉన్నాం కింది దాకా కూడా. ఢాకా ద్వారా బంగ్లాదేశ్ మన బంగాళాఖాతంలో వాళ్ళు ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చైనా మంచిదా అమెరికా మంచిదా అనే సమస్య కాదు. ఇక్కడ ఇద్దరు కూడా మనకు శత్రుత్వం ఇస్తున్నారు. నేపాల్ కాలువల కారణం ఎవరు, మనకు బంగ్లాదేశ్ కాలువల కారణం ఎవరు. అట్లాగే చైనా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వాటికి ఏం చేయలే. చైనా కూడా తన ప్రయోజనాలు ఏంటంటే బంగ్లాదేశ్ లో పెట్టుబడి పెట్టడం పోర్టులను స్వాధీనం చేసుకుంటారు, రోడ్లను స్వాధీనం చేసుకుంటారు. దీని ద్వారా సానుభూతి పొందుతారు. దాని ద్వారానే కదా రేపు పొద్దున ఇటు బంగాళాఖాతంలో మన బంగ్లాదేశ్ ద్వారా అటు పక్కన సిపెక్ రహదారి ద్వారా పాకిస్తాన్ నుంచి అరేబియా మహాసముద్రంలో స్థావరం కోసం కదా చేసేది. అక్కడనేమో మనకు అక్రమిత కాశ్మీర్ కనిపిస్తుంది, వాళ్ళకి అక్రమిత కాశ్మీర్ ఇట్లాగే ఉండాలంటారు. పిఓకి అట్లాగే ఉండాలి. లేకపోతే మనకు అటు ఆఫ్ఘనిస్తాన్ కు డైరెక్ట్ గా మనకు పిఓకి స్వాధీనం చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కు రహదారి ఏర్పడింది మనకు ఉత్తరాంతా కూడా. అందుకని వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. చైనా ఒట్టిగానే షావుకారు ఒట్టిగానే సహాయం మునిగిపోడు వరదల్లో కొట్టుకోవడం అన్నాడు. చైనా స్వార్థం చైనాకు ఉంది బంగ్లాదేశ్ పట్ల ప్రేమ నటించడానికి, మనకు లేదంటున్నాడు. మనం నిజంగా ఉరుమూరు మంగళ మీద పడ్డ 71లో శరణార్థులను ఎట్లా రక్షించాలి, శరణార్థులు మనకి అన్నం ఎట్లా పెట్టాలి, పాకిస్తాన్ దాడి చేసేదా కూడా మనం శరణార్థులు ఆహాకారం చేస్తుంటే మనం కొద్ది రోజులు ఓపిక పట్టాం కదా. అందుకనే ఇవాళ మన బంగ్లాదేశ్ లో చైనా పెట్టుబడులు పెట్టడానికి పోర్టులు నిర్మించడానికి ఇవన్నీ కూడా సేమ్ మనకు శ్రీలంకలో ఏ రకంగా ఆ స్థావరాలను స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద పెత్తనం చేస్తుంది తెలిస్తే అది మనం అర్థం చేసుకోవచ్చు. చైనా ఒక షావుకారు కులం కాదు, షావుకారు లాగా ప్రవర్తిస్తుంది. అమెరికా ఏమో సామ్రాజ్యవాదంతో అసలే దేశాలు కబలిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు కూడా మనకు శత్రువులే అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. చైనా యుద్ధం డైరెక్ట్ గా మన 62లో చేసింది, తర్వాత చేయలే. కానీ పరోక్ష యుద్ధమే కదా. వాళ్ళ పాకిస్తాన్ సహాయం చేసిన ఎవరు, అయితే అమెరికా లేకుండా చైనానే కదా. కానీ మన నమ్మదగ్గ మిత్రుడు రష్యా. చైనా ప్రయోజనాలు చైనాకున్నాయి, అమెరికా ప్రయోజనాలు అమెరికాకున్నాయి. అమెరికా హత్యా రాజకీయాలు కూడా చేస్తుంది. గట్టిగా మాట్లాడు చూసాం కదా మొన్న. ఇవన్నీ హత్యలకు కారణం మనమే చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆడ బంగ్లాదేశ్ లో కనుమరుగైన చాలా మంది, పాకిస్తాన్ లో కూడా చాలా మంది కనుమరుగు అవుతుంటే వాళ్ళందరికీ బాధ్యత మనదే అంటున్నది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రజలు రెచ్చగొడుతుంది అంటున్నాడు. ప్రజలు వాళ్ళ నిజం తెలుసుకునేలోగా, అసలైన మిత్రుడు ఎవరో తెలుసుకునేలోగా కాలం పెడుతూనే ఉంటది. రామ్మోహన్ గారు, అలాగే తారిక్ రెహమాన్ చేసిన స్టేట్మెంట్ ని మనం ఒకసారి చూస్తే, బంగ్లాదేశ్ అందరిది అని రెహమాన్ ప్రకటించారు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు అందరు సమానమని, బంగ్లాదేశ్ అందరికని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దురగాడట, 17 సంవత్సరాల నుండి వచ్చిండు. ఇవాళ అందరిది అనకపోతే లాభం లేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఏం చేయాలి? వాళ్ళు చేస్తున్న హింసను ఖండించాల్సిందే కదా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న హింసను ఖండించకపోతే బ్లాక్ అండ్ వైట్ ఎట్లా తెలుస్తుంది? ఈయన పాలసీ ఏమిటి, వాళ్ళ పాలసీ ఏమిటి తెలవాలి కదా. వాళ్ళు యూనస్ను వ్యతిరేకిస్తున్నారు. వారు యూనస్ను వ్యతిరేకిస్తున్నప్పుడు వారు చేస్తున్న హింసను ఖండించాలి కదా. నేనేమంటున్నాను, డైరెక్ట్ గా అందరిది అన్నాడు కానీ ఈ జరుగుతున్న హింస గురించి మాట్లాడాలి కదా. మళ్ళీ అక్కడ ఉంటుంది తీవ్రవాద మద్దతు కూడా కావాలి, ఈ ఆందోళనకారుల మద్దతు కూడా కావాలి. పైకి యూనస్ ను వ్యతిరేకిస్తున్నాడు, ఇది మాత్రం అందరిది మనది అంటున్నాడు. కానీ స్పష్టంగా ఇగో ఈ దాడులను ఖండిస్తున్నాను, హిందువుల మీద దాడులు ఖండిస్తున్నాను. ఎందుకు ఇప్పటిదాకా మన హిందువులు మన బయటకు పోవాల్సి అవసరం వచ్చింది? ఒకనాడున్న బంగ్లాదేశ్ ఏర్పడిన నాటికి వాటికి హిందూ జనాభా ఎందుకు తక్కువైంది చెప్పగలుగుతాడా? అందుకనే వాళ్ళ ప్రజలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే కొత్తగా వచ్చేది కనుక ఇవాళ చూసే దృక్పథం కొత్తగా ఉంటది. అంటే ఏం వ్యవహారాలు పట్టించుకోలేదు కదా. పార్టీ నడిపింది ఆయనే, చెప్పాను కదా. పార్టీ నడిపింది ఆయనే, ఇప్పటిదాకా చేస్తున్నది ఆయనే. కనుక కొత్తగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, యుఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే క్రమంలో అందరి వాడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాను. ఓకే, సో కోటేశ్వరరావు గారు, మీరు తారిక్ రెహమాన్ స్టేట్మెంట్స్ ని ఎలా చూస్తారు? అది దాన్ని మనం విమర్శించాల్సింది అందులో ఏమీ లేదు. నేను ముందే చెప్పా, అది ఒక సాధారణమైనటువంటి స్టేట్మెంట్. దశాబ్దాల తర్వాత అతను బంగ్లాదేశ్ కు వస్తున్నాడు. రెండోది, రేపు ఎన్నికల్లో అందరి ఓట్లు కావాలి. మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కావాలి, మెజారిటీగా ఉన్నటువంటి ఓట్లు కావాలి. అందువల్ల పైకి ఏం చెప్పినప్పటికీ ఆచరణలో ఎట్లా ఉంటారు ఏమిటి అనేటువంటిది ఎన్నికలకు ముందు మనకేమీ తెలియదు. ఎందుకంటే అధికారానికి వచ్చిన తర్వాతనే కదా అసలు రంగు బయటపడేది. ఇప్పుడు మనం చూస్తున్నాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నటువంటి వాళ్ళు నినాదాలు ఏ విధంగా ఇస్తున్నారో, ఆచరణ ఏ విధంగా ఇస్తున్నారో
దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా కలుషితం చేస్తున్నారో మనం చూసాం. కేరళలో ఛత్తీస్గఢ్కి చెందినటువంటి రామ్ నారాయణ్, రాముడి పేరుతో ఉన్నటువంటి ఒక దళిత వలస కూలీని నువ్వు బంగ్లాదేశీ వాడివా అని చెప్పేసి అడిగి మరి కొట్టి చంపినటువంటి దారుణం మనం చూసాం. అంటే విద్వేషం రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, దానికి గురవుతున్నటువంటి వాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు, బంగ్లాదేశ్ లో కూడా ఉంటారు, పాకిస్తాన్ లో కూడా ఉంటారు. అందుకని ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఉన్న బంగ్లాదేశ్ లో రేపు నిజంగానే విఎన్పి అధికారానికి వస్తే మరి తారీఖు ఇట్లా వీళ్ళందరూ కూడా ఏ విధంగా అక్కడ మైనారిటీలకు రక్షణ కల్పిస్తారు అనేటువంటిది మనం చూడాలి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా అయితే చెప్పలేదు కోటేశ్వరరావు గారు, అంటే అఫీషియల్ గా అయితే ఏం చెప్పలేదు. తారిక్ రెహమానే బిఎన్పి క్యాండిడేట్ అని, పిఎం క్యాండిడేట్ అని, అండ్ ఆయనే నిల్చోబోతున్నారు అన్న సంగతి అయితే ఎక్కడ కూడా అఫీషియల్ గా రివీల్ చేయకపోయినా మనం దానికి స్టిక్ అవ్వచ్చని ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? అది అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంతర్గత వ్యవహారం. ఎందుకంటే అనేక దేశాల్లో మనం ఒక బంగ్లాదేశ్ అనే కాదు, ప్రపంచంలో ఈ విధంగా ప్రవాసంలో ఉన్నటువంటి వాళ్ళు, సుదీర్ఘకాలం ప్రవాసంలో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే స్వదేశానికి వచ్చి ఎన్నికల్లో పాల్గొనటం, అధికారానికి వచ్చినటువంటి వాళ్ళ చరిత్రలు కూడా మనకు తెలుసు. ఆఫ్రికా ఖండంలో కావచ్చు, లేదా లాటిన్ అమెరికాలో కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఆ కోణంలో చూసినప్పుడు ఇతన్ని నాయకుడిగా ఎందుకు ఎంచుకున్నారు అనుకోండి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో అతనికి ఏమి సంబంధాలు తెగిపోయి అతను బతుకుతున్నటువంటి కాదు. ప్రవాసంలో ఉన్నా గానీ ఆ పార్టీతో సంబంధాలు అవన్నీ కూడా కొనసాగిస్తున్నటువంటి వ్యక్తే. అందుకని ఖచ్చితంగా అటువంటి అవకాశం ఉంటే, లేదా ఎక్కడో ఇప్పుడు దాకా దేశం వదిలిపెట్టి తగుదనమ్మా అంటూ ఇప్పుడు వచ్చారు అనేటువంటి వాళ్ళు ఎవరైనా బిఎన్పిలో ఉన్నారనుకోండి, ఇట్లాంటి నాయకులు ఎవరైనా ప్రముఖులు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి. అందుకనే ఇప్పటి వరకు అయితే ఊహాజనితమే ఇవన్నీ కూడా. రేపు ఎక్కడ రియాక్షన్ లేదు, ఇంతవరకు లేదు. అతను ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా ఇది కూడా మనకి ఇంకా స్పష్టత రాలేదు. అందుకని అవన్నీ వచ్చిన తర్వాత మనం స్పష్టంగా దాని మీద నిర్దిష్టంగా అభిప్రాయాలు చెప్పొచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, సో రామ్మోహన్ రావు గారు మీరేం చెప్తారు? అవామీ లీగ్ పార్టీని రద్దు చేసిన తర్వాత, అంటే నిషేధించిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఈ పార్టీకి కొంత అవకాశం ఉంటది కదమ్మా. కనుక ఆయన నాయకుడికి వ్యవహరిస్తారు. దాదాపు 17 ఏళ్ళుగా పార్టీ మొదలే చెప్పాను, పార్టీ నడుపుతున్నాడు, ఆయన దేశాల్లో నడుపుతున్నాడు, ఆయన అభిమానులు ఉన్నారు. నిన్న రాగానే స్వాగతం పలికిన వాళ్ళు కూడా చూసాము. కనుక పార్టీ ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు మనకు ఎందుకు వచ్చారు అంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడగడ్డి కోసం ఏం కాదు, అధికారం కోసం ఎక్కుతారు, అధికారం కోసం వస్తారు. అక్కడ సారా కోసం ఎట్లా, ఇక్కడ అధికారం కోసం చేస్తారు. తప్పనిసరి అధికారాన్ని ఆశించే వచ్చారు. ఇది అనువైన సమయం అనుకున్నారు. అవామీ లీగ్ ప్రభ కొనసాగినంత కాలం ఈయన రాలేదు కదా. ఆయన మీద కేసులు కూడా చాలా వరకు పోయినాయి, కొన్ని కేసుల్లో శిక్ష పడ్డది తారిక్ అన్వర్ మీద. కనుక ఇప్పుడు అనువైన పరిస్థితులు ఉన్నాయి, అల్లకలనం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎవరు ఖాతరు చేయడం లేదు. కనుక హసీనా లేదు, దేశంలో లేదు, ఆ పార్టీని నిషేధించారు. దానివల్ల తనకున్న అవకాశాలను పట్టుకొని ఆయన వచ్చారంటున్నాను. ఇవన్నీ కూడా రేపు పొద్దున పరిణామాలు, బంగ్లాదేశ్ పరిణామాలు ఎట్లా జరుగుతాయి. రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయన రావడం చూస్తుంటే పక్కా ఫెబ్ లో ఎలక్షన్ ఉండే ఛాన్సెస్ కూడా గట్టిగానే ఉందన్నట్టుగా తెలుస్తుంది. సో ఆయన రావడం అనేది 17 years తర్వాత ఇప్పుడు వస్తున్నారంటే ఆబ్వియస్ గా ఎలక్షన్ కోసమే ఉండొచ్చు కదా. ఖచ్చితంగా కాదట్లేదు కదా, కానీ ఎలక్షన్ జరుగుతాయా లేవని ఇంకో ప్రశ్న కదా అంటున్నాడు. ఎందుకని ఈ కల్లోలం ఇట్లా కొనసాగితే ఎలక్షన్ జరగకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారా? కాదు. అంటే ఆయన వస్తే మొన్నదాకా మన హసీనా ప్రభుత్వం ఉన్న రోజు డేంజర్ ఉండే, రాగానే అరెస్ట్ చేసి పడేసేవాళ్ళు. అది లేదు కదా, లేదు కనుక ఆయన వస్తుంది. ఆవిడ లేదు కాబట్టి ఆమె పార్టీ కూడా నిషేధించబడదు కాబట్టి వచ్చారు. అంటే అనువైన పరిస్థితులు చూసుకొని వచ్చారు, వచ్చింది కొనసాగుతుంది. ఇప్పుడు హసీనా పోయి వెంటనే రాజకీయం చేసేది అక్కడ ఏం లేదు, పోగానే మరణశిక్ష విధించున్నది ఆమెకు. కనుక అది కూడా సమస్యనే కదా. అసలు అనువైన బంగ్లాదేశ్ కి వెళ్ళదు, మనం పంపియం కూడా. రెండోది కూడా చెప్తాను, మనం పంపియం కూడా. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఈ రాజకీయంగా మరణ శిక్ష పడ్డ వాళ్ళకు, రాజకీయంగా శిక్షలు పడ్డ వాళ్లకు మనం పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఒప్పందాలు చాలా ఉన్నాయి అంతర్జాతీయ. ఈ కోపం కూడా దీనివల్లే బంగ్లాదేశ్ ప్రభుత్వం గానీ, బంగ్లాదేశ్ వాసులు గానీ, అందుకే భారత్ మీద ఈ కోపం, దీనివల్లే కోపం పెంచుకున్నట్లుగా కనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు?
రకరకాలు ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు విదేశీ ప్రభావం కూడా ఎట్లా ఉంటదంటే, మేము మిత్రులమని నటిస్తున్న వాళ్ళు ఉంటారు, మనం చేసిన ఉపకారాన్ని మర్చిపోయారు వాళ్ళు, తరాలే మర్చిపోయిన ఉపకారాన్ని మనం మర్చిపోవడం. తర్వాత ఎవరైతే జాతిపిత, ఎవరైతే వంగబంధు ఉన్నాడో ముజిబుర్ రెహమాన్ 2 సంవత్సరాలు కూడా బతకనివ్వలే కదా, చంపేశారు కదా. నిజంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాడిని చంపేశారు కదా, చూశాం కదా. అందుకని కృతజ్ఞత బదులు కృతజ్ఞత చూపిస్తున్నాను అంటున్నాను నేను. మనకు చూపించడం కాదు, అక్కడ ఉద్యమకారుల పట్ల కూడా దేశబంధు విషయంలో కూడా అదే చూపించారు కనుక సమస్య లేదు. హసీనా మంచిదే నేను అంటలేను. హసీనా కూడా చాలా అవినీతి పరురాలు, చాలా పెద్ద ఎత్తున సంపాదించుకుంది, అందుకనే ప్రవాసం పట్టాల్సి వచ్చింది. వీళ్ళందరూ అంతే. ఇప్పుడు ఈ ముస్లిం దేశాల పాలకులందరూ కూడా ఇట్లాగే ఉన్నారు కనుక రేపు పొద్దున వచ్చిన నాడు భారతులు పడతారు, పోయిన నాడేమో